సరే ఎంత గొప్ప హీరోలకైనా ఏదో ఒక టైంలో లేడీ గెటప్ లేసారు. అయితే ఈ మధ్య కాలంలో నాకు యూట్యూబ్‌లో ఉదయ్ కిరణ్ ఎంతమందికి ఇష్టమైన నటుడు గదా! అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇలాగా ఒకప్పటి ఫేమ్. ఉదయ్ కిరణ్ ఫస్ట్ సినిమా వచ్చేసి హ్మ్. మిస్టీరియస్ గర్ల్. దాని తర్వాత ఓకే. తేజ చిత్రంలో యాక్ట్ చేశాడు. అప్పుడు ఏదో ఆడిషన్స్ చదివి దానికెళ్ళి దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. మిస్టీరియస్ గర్ల్ అనే సినిమాను హ్మ్. అభినవ్ వెలగలేటి అని అతను కుర్రాడే. ఓకే. అతని డైరెక్షన్ లో హ్మ్. ఒక దిల్సుఖ్ నగర్ లో పండ్ల వ్యాపారి నాని నాని అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ప్రొడ్యూసర్. ఆయన ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ వేరే ఉన్నారు. ఈయన టేకప్ చేశాడు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ సినిమా తీస్తూ తీస్తూ చచ్చిపోయాడు. ఓల్డ్ సిటీకి సంబంధించిన ఆయన. ఓకే. వాళ్ళ ఓకే. ఆవిడ ఉంటే వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు కొని దాన్ని రిలీజ్ చేశారు. ఓకే. దాంట్లో మన వాడు లేడీ గెటప్ వేశాడు. సినిమా ఆ! పేరే మిస్టీరియస్ గర్ల్. ఓకే. ఇంగ్లీష్ లో తీశారు ఈ సినిమా. ఓకే. నేషనల్ అవార్డు కొడదామని ఏదో వాళ్ళ ఇది ఆహా! ఇంటర్నేషనల్ లెవెల్లో కొత్తగా ట్రై కొడదామనుకున్నారు. చేసారా? కొత్తగా ట్రై ఆ! చేశారు. అప్పుడు ఉదయ్ కిరణ్ అంటే ఎవరికి తెలియదు. నాకెట్లా పరిచయం ఇదంతా ఈ స్టోరీ ఎంత అంటే హ్మ్. నేను అప్పుడు ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ ఈ హ్మ్. 2 పత్రికలకు నేను సినిమా రిపోర్టర్‌గా పనిచేసేవాడిని. నేను తెలుగులో రాసిస్తే వాళ్ళు డెక్కన్ క్రానికల్‌లో ఏసేవాళ్ళు. హ్మ్. నా ఫోన్ నంబర్ కనుక్కొని వేరే వాళ్ళ హ్మ్. ద్వారా మా ఇంటికొచ్చారు. హ్మ్. వీళ్ళు ముగ్గురు. నాకు డెక్కన్ క్రానికల్‌లో ఒక ఫోటో కావాలి. ఉదయ్ కిరణ్ గూడా ఉన్నాడా అందులో? ఓకే. ఉదయ్ ఆ! కిరణ్ ఉంది ఫోటో. ఓకే. దాంట్లో హ్మ్. ఇద్దరు లేడీసు మధ్యలో వీడుంటాడు. హ్మ్. ఒకరి పాకెట్‌లో ఒకరు వెనక నుంచి చేతులు పెట్టుకొని ఉండేది ఫోటోది. ఆహా! అప్పుడు ట్రెండ్ నడిచిందది. అవునవును. హ్మ్. వీళ్ళ పాకెట్‌లో ఆళ్ళ పాకెట్‌లో హ్మ్. ఇద్దరు హ్మ్. చేతులు హ్మ్. పెట్టుకునే ఫోటో. ఆ హ్మ్. ఫోటో నేను డెక్కన్ కాలనీలో ఏపించాను. హ్మ్. హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్మ్. అంటే ఉదయ్ కిరణ్‌ను ఫస్ట్ ప్రెస్‌కు పరిచయం చేసిన జర్నలిస్ట్ నేనే అని ఓహ్! గర్వంగా చెప్పుకోగలను. ఓకే. ఆ టైంలో హ్మ్. అంటే లాస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే.